1 second రా బ్రో 1 కాఫీ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరివిల్లే నేలకు జారిందే హాయ్ సూర్య. హాయ్. ఇవాళటితో మన కాలేజ్ పూర్తయింది. ఇప్పుడైనా మాట్లాడుకుందామా? నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని, అలానే నీకు తెలుసు నువ్వంటే నాకు ఇష్టమని. మన ఈ ఇష్టం ఈ 4 years చూపులోనే ఉండిపోయింది. ఎందుకో ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేనేమో అని ఈరోజు ఫైనల్గా మాట్లాడిస్తున్నా. ఇప్పుడైనా మాట్లాడు సూర్య. నీ పక్కనే, నీ కళ్ళ ముందే ఉన్నా. క్లాస్లో అయితే కన్నార్పకుండా చూస్తావు. అయినా మీ అబ్బాయిలేంట్రా బాబు ఇంత ఇంట్రోవర్ట్గా ఉన్నారు? ఒకప్పుడు అబ్బాయిలు వచ్చి ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు ఏం ఆన్సర్ చేయాలో తెలియక ఇంట్రోవర్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటో కలికాలం. ఒక అమ్మాయి వచ్చి తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసినా నీ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషనూ లేదు. ఫైనల్లీ నిత్య, మన చూపులు మాటల వరకు వచ్చాయి. ఈ క్షణం కోసమే 4 years వెయిట్ చేశాను. సూర్య, నిన్నొకటి అడగొచ్చా? మనం రేపు డేట్కి వెళ్దామా? హరివిల్లే నేలకు జారిందే హరివిల్లే నేలకు జారిందే ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ క్షణమే. వెండి వెన్నెలలే తన పెదవంచులలో చేరాయే, చేరాయే. ఎందరు ఉన్నా ఈ సుందరి కన్నా అందంలో తనకు సాటేరారే.
నీలోనే దాగుందే నీలాకాశం నీ కనులకు దిద్దిందే కాటుక మేఘం ఉరి ఉరిమి వెళ్ళకే నాకింకా దూరం నన్ను చేరవ తీర్చగా నా వేసవి తాపం నేనెందుకు కరగాలని తొడిచిను కనుకుంటే ఇలలో విరబూసే నా మల్లెల వాసం అరరే హరివిల్లే నేలకు జారిందే ఈ క్షణమే వద్దు సూర్య, నాకు సెల్ఫీలు నచ్చవు. ఓ పని చేద్దాం, నీ పర్సు లేదు. ఇది నా ఫోటో, ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఇది నీది, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. హ్యాపీయా? హ్యాపీ. నీపైనే ఎగసిందే ఆశల కిరటం నీ వైపే తరిమిందే ఊసుల గమనం ఉబలాటం కలిగించెను ఊపిరి మొత్తం విడిచాక నాపై నీ నవ్వుల బాణం అక్షరమై ప్రతిక్షణము నన్నల్లేస్తుంటే నీ గుర్తులతో నింపేయన నా జీవితం అరరే హరివిల్లే నేలకు జారిందే ఈ క్షణమే వెండి వెన్నెలలే తన పెదవంచులలో చేరాయే అరరే హరివిల్లే నేలకు జారిందే ఈ క్షణమే వెండి వెన్నెలలే తన పెదవంచులలో చేరాయే ఎందరు ఉన్నా ఈ సుందరి కన్నా అందంలో తనకు సాటేరారే బాయ్ సూర్య. ఏమైంది నిత్య? సూర్య, నీకు విషయం చెప్పాలి. ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్. అందుకే ఈ 4 yearsలో నీ మీద ఎంత ఇష్టమున్నా నీకు చెప్పలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఈ ఇష్టం ప్రేమ అనేవి ఒక తెలియని డ్రగ్ లాంటివి. మనం ఎంత ట్రై చేసినా ఆ మత్తుల నుంచి బయటపడలేము. అలాంటి ఇష్టం ప్రేమ అనే డ్రగ్స్ వెరీ ఇంజూరియస్ టు మై గోల్. మన ఇష్టం ప్రేమ డ్రగ్ అని తెలిసి కూడా ఎందుకు ట్రై చేసావు నిత్య? అసలు కాలేజ్ ఫినిష్ అయ్యాక నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోవాల్సింది కదా. నన్ను డ్రగ్ మత్తులో ముంచేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి నిత్య? తెలీదు సూర్య, నాన్నకి కూడా జాబ్ ట్రాన్స్ఫర్ అయింది బెంగళూరుకి. మన ఇష్టం చూపులన్నీ మిగిలిపోకుండా మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండాలని నీతో 1 day డేట్ అడిగాను. ఎందుకంటే రేపటి రోజున మన ఇష్టం చెప్పుకోలేకపోయాననే బాధ ఉండకూడదు. మన జీవితంలో ఎంత ముందుకెళ్ళినా ఎన్ని బాధలు వచ్చినా మన చిన్ననాటల్లరి కాలేజ్ ఇష్టాలు మన మొహం మీద చిరునవ్వునిస్తాయి సూర్య. ఐ నో
నేను చాలా సెల్ఫిష్గా మాట్లాడుతున్నానని. బట్ నాకు మన ప్రేమ కన్నా నా అంబిషన్సే ఇంపార్టెంట్ సూర్య. ఎవరైనా ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసేది ఆ పర్సన్తో ఎప్పటికీ ఉండాలని. నువ్వేంటి నిత్య ఈ ఒక్కరోజు జ్ఞాపకం చాలంటున్నావు? నేనంటే నీకు ఇష్టమని సంతోషపడాలో లేదా మన ఇష్టం జ్ఞాపకంగానే మిగిలిపోవాలని ఏడవాలో తెలీదు. సారీ సూర్య, వీలైతే క్షమించు, లేదంటే హేట్ మీ ఫర్ ఎవర్. హాయ్ నిత్య. హే, హాయ్ సూర్య. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? యా, ఐఎమ్ ఫైన్. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మళ్ళీ మనం ఇలా కలుస్తాం అనుకోలేదు. యా, ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్. హే, ఏమైంది? కాలేజీలో ఉన్నప్పుడు గలగలా మాట్లాడేదానివి, ఇప్పుడేంటి ఇప్పుడే పుట్టిన పాపలా సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు, ఇక్కడెక్కడో నిత్య స్మైల్ కనిపించట్లేదు, అదే వెతుకుతున్నా. మరేంటి నిత్య, ఆల్మోస్ట్ 4 years తర్వాత కలిసాం, చిన్న హ్యాపీనెస్ కూడా లేదు నీ ఫేస్లో. ఏం లేదు, ఈ బుక్లో ఉన్న స్టోరీ కొంచెం సాడ్గా ఉంది, అందుకే కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నా. ఇది బుక్ ఎఫెక్ట్ అన్నమాట. ఇంకేంటి? వెయిట్, నీకు పెళ్ళి కూడా అయిపోయిందా? వావ్, నైస్. పెళ్ళయ్య కూడా అంతే అందంగా ఉన్నావు నిత్య. అదేంటో, పెళ్ళాక అమ్మాయిలు ఇంకా అందంగా మారుతారు, కానీ మా అబ్బాయిలేంటో పెళ్ళికి ముందున్న ఎనర్జీ పెళ్ళాక తుస్సుమని పోతుంది. అది పెళ్లిలో ఉండే మహత్యమో లేక బాధ్యత అనే భారమో పెళ్ళైన మగాళ్ళకే తెలియాలి. వన్ మంత్లో నాకు ఎంగేజ్మెంట్ నిత్య, నన్ను ఇష్టపడిన అమ్మాయితో. యూ మస్ట్ బి సో లక్కీ సూర్య. కంగ్రాచులేషన్ సూర్య. థ్యాంక్స్ నిత్య. హే, అంతా ఓకే కదా? హే, ఏం లేదు, ఈ బుక్లో ఉన్న సాడ్ స్టోరీ ఎఫెక్ట్ ఇంకా పోలేదు, బట్ ఐఎమ్ ఓకే. నిత్య, ప్రెజెంట్ నువ్వేం చేస్తున్నావు? ఐ మీన్ జాబ్ ఆర్ హౌస్ వైఫ్? ఐ స్టిల్ రిమెంబర్ నీ అంబిషన్ ఐఏఎస్ అవ్వాలని కదా?
యా సూర్య, చాలా ట్రై చేశాను ఐఏఎస్కి, కానీ అవ్వలేదు. కొన్నిసార్లు అంబిషన్స్ కూడా ఇంజరీస్ టు లైఫ్. సో ఫైనలీ ఐమ్ హౌస్ వైఫ్ సూర్య. ఇదిగో లైఫ్లో ఏదైనా చేయాలని గుర్తొచ్చినప్పుడు ఇలా బుక్స్ చదువుతూ నవల్స్ రాస్తుంటాను. ఓ, అయితే హౌస్ వైఫ్తో పాటు నావల్ రైటర్ కూడా అయితే గ్రేట్ నిత్య. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అవును సూర్య, నువ్వేం చేస్తున్నావు? నాకు నీ అంత అంబిషన్స్ లేవు నిత్య. ఇదిగో ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఈ ఐటీలో ఉండే అరచకం ఇంకెక్కడా ఉండదు. అంత ఘోరం. 29 days ఎంత తిట్టుకున్నా లాస్ట్ డే శాలరీ వచ్చే రోజు దునియా మొత్తం మాదే అనుకుంటాం. అంత అల్ప సంతోషాలు మావి. మా ఫ్రస్ట్రేషన్ మీకు ఫన్నా? ఏం చేస్తాం, మా సాఫ్ట్వేర్ల జీవితాలు అలా ఏడ్చాయి. నిత్య, నాకు టైం అయింది, నేను వెళ్ళాలి. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మేబీ మళ్ళీ మీట్ అవుదాం. నీకు ఓకే అయితేనే. ఓకే సూర్య, ష్యూర్. నిత్య, నీ నెంబర్ తీసుకోవచ్చా? నీకు ఇబ్బంది లేదంటేనే. బాయ్. వంశీ, నీకోటి చెప్పాలి. ఈరోజు నేను కోల్ ఫ్రెండ్ని కలిశాను, కోయిన్సిడెంటల్లీ కాఫీ షాప్లో బుక్ చదువుతున్నప్పుడు. ఓ అవునా, గుడ్ ఫర్ యూ. ఇంతకు అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చెప్పు, ఏంటంత స్పెసిఫిక్గా చెప్పావు? కాలేజ్ ఫ్రెండ్ కలిసానని. యూజువల్గా కొన్నిసార్లు కోఇన్సిడెంట్గా కలుస్తాం. వాట్స్ సో స్పెషల్ అబౌట్ దట్? స్పెషల్ ఏం లేదు, బట్ నా లైఫ్లో జరిగే ప్రతిదీ నీతో చెప్తాను కదా, ఇది అలానే చెప్పాను. నిత్య, ఏమైంది నిత్య? ఏదో లోకంలో ఉన్నావు. నేను పక్కనున్న మాట్లాడకుండా టీవీ చూస్తున్నావు. ఏం లేదు వంశీ, ఇవాళ చదివిన బుక్ గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయా. ఏం బుక్కో ఏమో, ఎప్పుడు లేనిది ఇవాళ నీలో కొత్త బిహేవియర్ చూస్తున్నా. ఏంటి సడన్ వాట్సాప్ టెక్స్ట్? నాకు ఎవరు చేశారు? నాకున్నది ఒక్క ఫ్రెండ్, తను కూడా మ్యాక్సిమం కాల్సే చేస్తుంది. వెయిట్, సూర్యకి నా నంబర్ ఇచ్చాను, తనేమైనా చేశాడా?
హాయ్ హంస. సారీ కొంచెం లేట్ అయింది. హలో హలో ఉడ్బి గారు, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? హే ఏం లేదు, చిన్న అప్సెట్ ఆఫీస్ మీటింగ్లో. నీ డే ఎలా ఉంది? యాజ్ యూజువల్ సూర్య, ఆఫీస్లో ఎంత బోరింగ్ ఉన్నా ప్రతిరోజు మనం కలిసే టైం మేక్స్ మీ హ్యాపీ. షేర్ చేసుకునే moments, ఇవన్నీ నాకు చాలా హాయినిస్తాయి. సూర్య, ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఏంటో చెప్పొచ్చుగా. నీకోటి తెలుసా, మనసులోని ఫీలింగ్స్ మాటల్లో చెప్పగలిగితే అది చాలా రిలీఫ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడు. కొన్ని ఫీలింగ్స్కి మాటలు లేకుంటేనే బాగుంటుంది హంస. వాట్? ఏమన్నావు సూర్య? ఏమైంది నీకు ఇవాళ? చాలా డిఫరెంట్గా ఉన్నావు. హే ఏం లేదు, చెప్పాను కదా ఆఫీస్ మీటింగ్లో చిన్న అప్సెట్, అంతే. నిజంగానా సూర్య? ఏంటి, ఏమైంది సూర్యకి? టిక్ సౌండ్ రాగానే మొహం అలా పెట్టాడు. ఓపెన్ చేయాలా వద్దా అని ఏమైనా దాస్తున్నాడా నా దగ్గర? ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదే. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి నిత్య ఇవాళ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. మేబీ మార్నింగ్ మీట్ అయిన ఓల్డ్ ఫ్రెండ్ నుంచేమో టెక్స్ట్. నా ముందు ఓపెన్ చేయడానికి భయపడుతుందేమో. ఏంటి, నిత్య మెసేజ్కి రిప్లై ఇచ్చిందా? అసలే హంసకి కోపం, తను మీట్ అయినప్పుడు మొబైల్ యూజ్ చేయొద్దని. ఇప్పుడు ఎలా మొబైల్ చూడాలి?